కొన్ని రోజులల్లా ఢిల్లీలో ఎలక్షన్లు పెట్టబోతున్నారు. మళ్ళా గీ ఎలక్షన్లకు పైసలు వంచరు, మందు పోయారు, బంగారు కానుకలు కూడా ఇయ్యరు. మొత్తం ఉద్దర ఎలక్షన్లే. పార్టీలు ఉండే, లీడర్లు ఉండరు. జనమే పార్టీలు, జనమే ప్రతిపక్షం, జనమే అధికార పక్షం. గెలిస్తే మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అనే హామీలు కూడా అస్సలకే ఉండయి. అసలు ఆడ ఎలక్షన్లు జరుగుతున్నాయంటేనే నమ్మబుద్ధి కాదు. షీపురు కట్టనే కత్తి కంటే ఎక్కువ తిప్పుతున్నాడు కేజ్రీవాల్ సారు. సెంటర్ సర్కార్ తోని ఇంకో ఫైటింగ్ పుల్లలను బందోబస్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అంటే మన తెలంగాణ మీద కేసీఆర్ సార్కున్నట్టు మొత్తం పెత్తనం ఢిల్లీ మీద కేజ్రీవాల్ సార్కు ఉండది. ఏలుతున్నది షీపుర్ వాళ్ళనే గాని శాన మట్టుకు ఛాయ్ వాళ్ళదే పెత్తనం. మా మీద మీ రుబాబేంది అని జంగు లేపుతున్నాడు ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి. పురి గల్వక తాపకో పంచాది పుడుతూనే ఉన్నది రెండు సర్కార్ల నడుమ. ఇక గిట్లయితే లాభం లేదని ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం మీద మోడీ సార్ పెత్తనం ఉండాలనా వద్దా అని ఓట్లు పెడతాడట సీఎం కేజ్రీవాల్ సారు. పబ్లిక్ ఏం తీర్పిస్తే గదే ఫైనల్ అంటుండు. అవో సేమ్ గిదే తీర్లా ఓట్లు పెట్టుకొని మీరో మేమో తెలుసుకుందామని షీపురు వట్టి లడాయికి తయారైతుండు అన్నట్టు. ఒకవేళ ఓట్లు పెడితేనైతే కేజ్రీవాల్ సారే గెలిచేటట్టున్నాడు. ఎందుకంటే సగం పవర్ ఉండంగానే సర్కార్ బల్లల్లా ఏసీ పెట్టిండు, కరెంటు బిల్లులను మాఫీ చేసిండు, సరిపోను నల్లా నిల్లిస్తుండు, పవేడ్ దవాఖాన్లకు సూదులు గుచ్చుతుండు, గాలిని తేటగేస్తుండు, ఆఫీసర్లను నురికిపిస్తుండు. ఇక మొత్తం పవరే కనుకుంటే ఢిల్లీకి అచ్చేదిందేస్తాడని జనం కూడా నమ్ముతారు కదా.